లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అనేది ముమ్మాటికి నిజమని ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు గురువారం జనసేన నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మునగపాటి మారుతీరావు, జొన్న రాజేష్, ఎస్ నాగేశ్వరరావు, అల్లా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి మొదటి ప్రాధాన్యతగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం సుస్థిరమైన పరిపాలన జరుగుతూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో పెట్టుబడులు, అలాగే ఆ రైతుల కష్టాలకు కానీ అన్నిటికీ చరమగీతం పాడి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చక్కగా సుఖ సంతోషాలతో ఉంటే ఈ రోజున ఇదంతా చూసి ఓర్వలేక గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయని చెప్పి భయపడిపోయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి నేను దొంగ కాదు దొంగ అన్నట్లుగా ఈ రోజున నేను కాదని బుకాయించే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే సిట్ దర్యాప్తులో ఆ రోజున జంతు అవశేషాలు కూడిన నెయ్యి కల్తీ అయిందని చెప్పి ఆ రోజున చెప్పిన మీదట దాన్ని ముమ్మాటికి సిట్ నివేదిక స్పష్టంగా చెప్తున్నా వీళ్ళు బుకాయిస్తూ ఉన్నారు. అలాగే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు అణువాళ్ళు ఉన్నాయని చెప్పారు కూడా. ఈ విషయం బయటకు వచ్చాక ప్రభుత్వం విచారణ చేపట్టి విచారణలో కూడా ఇది కల్తీ నెయ్యి వాడారు అని తేలింది. ఇన్ని జరిగినా కూడా వీళ్ళు ప్రభుత్వం ఖచ్చితంగా దోషులను చట్టం ముందు నిలబడుతుంది, దాన్ని డైవర్స్ చేసి ఎందుకు అంబటిరావు బాబుని జగన్ ఒక పావుగా వాడుకుంటున్నారు. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, ప్రజలు ఎవరు కూడా అంత అవివేకులు కాదు. ఈ రోజున ప్రజలు చాలా సంయమనంతో చాలా చక్కగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ రోజున. అలాగే ఈ రోజున సిబిఐ మా క్లీన్ చిట్ ఇచ్చేసింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పి జగన్ గారు గోల్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందో చూపించండి అని చెప్పి మా నివేదిక చూస్తే జనం మీ చెంపలు వాయి కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దేనికంటే ఎంత దారుణానికి కొడతా ఉన్నారంటే నిన్న ఆయన ఏదో ర్యాలీగా బయలుదేరారు అంటే అంత బండబూతులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టిన వ్యక్తిని పరామర్శించడానికి ఇతను వెళ్తాం. అలాగే గతంలో కూడా తెనాల్లో గంజాయి బ్యాచ్ చేస్తే ఆగడాలకి పోలీసు వారు రోడ్డు మీద వాళ్ళకి శిక్షలాగా అందరికి తెలియాలి, వీళ్ళు రెండోసారి గంజాయి పని చేయకూడదని చెప్పి ఒక చిన్న శిక్ష చేస్తే వాళ్ళని పరామర్శించిన వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.